గొడవలు ఉన్నాయి, గొడవలు చేసిర్రు. అడిగిపోయినాక పెళ్ళము అలా పెళ్ళము వాళ్ళు బయటకు వస్తే అలా కాకయ్యనట పెళ్ళాన్ని ఇట్లా కావలించుకున్నట్టు తాగొచ్చి వేరేటోడు కావలించుకుంటే ఈడాన్నే ఉండట, నలుగురు ఉన్నారట నాడి రోడ్డు మీదనట. అయితే ఇంతవరకు ఆయన భుజం మీద చేసి మాట్లాడిండట. పెళ్ళైన కొత్త చేసి మాట్లాడితే కాకయ్య భుజం మీద చేసి మాట్లాడతాడని బిదరాల మూలకు గొడవలు అయినాయి. కాకయ్య కంట కడుతున్నావు, నా కాకయ్య పాపం కడుతున్నావు అని పంచాది అయింది. మళ్ళీ ఎన్నో పోటువలు దిగిరట వాళ్ళ అత్తగారింటి కాడ. మొగడు పక్క పొంటుంటే మొగనికి దూరంగా ఉందట, ఆనికి ఇట్లా ఆనుకొని ఫోటో దిగిందట. ఆయనకి ఆనుకొని ఫోటో దిగినవానే ఇంటికి వచ్చినాక పంచాయతీ చేసిండు, కొట్టిండు. అయితే కాకయ్యనే అవుతాడు గారు. అయితే ఏమవుతుందని నేను అన్నా. మళ్ళీ ఆడు తాగొచ్చి పెళ్ళాన్ని కావలించుకున్నాట. ఆడు నా పెళ్ళాన్ని నా కళ్ళ ముందట పెళ్ళాన్ని కావలించుకుండు. నిన్ను ఆడేందుకు కావలించుకున్నాడని నా పెళ్ళతోటి పంచాయతీ చేస్తే నువ్వు అందరితో టార్చర్ పెడతావు, నువ్వు అనుమానం పెడతావు, నేను నీతోటి సంసారం చెయ్యా, నీకు ఈడాకులు ఇస్తా అని ఇట్లా గుద్ది పంచాయతీ చేసిందట నాయనా. ఓయ్యా ఇక పంచాయతీ పెట్టుకొని ఇంటికి వచ్చిండు. నేను ఇంటికాడ లేను, నేను ఊరికి పోయినా. ఇంటికి వచ్చి ఫోన్ చేసిండు, ఊరికి పోయిన బిడ్డ వచ్చిన వారంటే నేను రాలేదమ్మా రేపు వస్తాన్నాడు. నేను రాత్రి 7 గంటల వరకు ఇంటికి వచ్చే వరకు ఇంట్లోనే పండుకుండు. అయిందిరా పొరగాలని రోజులకి రాలేదు, నువ్వు ఒక్కని వచ్చిన మంచి కొడుగా పంచాయతీ పెట్టుకుంది. నీ కోడలు నాకు కిడాకులు ఇస్తుందట, నేను మంచిగా నాతోటి సంసారం చేయదట. బల్ల గుద్ది ఇట్లా గుద్ది మాట్లాడుతుంది, ఏడుస్తుంది, లొల్లి చేసింది. ఆడు నువ్వే నిన్నెందుకు పట్టుకుంటాడు ఆడని నేను అడిగిన. ఆడు నిన్నెందుకు పట్టుకుంటాడని అడిగినందుకు చేసింది. నన్ను అనుమానపోతావని కిడాకులు ఇస్తానన్నది. నీ మాట చెప్పిండు. నా కొడుకు వండుకుండు రాని నీ అప్పలు ఉంటాయి ఇచ్చి చాయ్ పెట్టిన. చాయ్ వద్దని ఇంట్లో మందు బాటి పెట్టి మందు తీసుకొని తాగిండు. ఇంత అప్పలు తిన్నాడు. నమ్మొద్దని పండుకున్నాడు నా కొడుకు. పొద్దుగాల 7 గంటల వరకు చాయ్ పెట్టి లేపిన. నిన్న పొద్దుగాల చాయ్ పెట్టి లేపి గిలాసులో నేను చాయ్ పోసి ఇచ్చిన. చాయ్ పోసి మురుకులుంటే చాయ్లో నానేసిన గిలాసు నిండా నానేసి కొడుక నాన్నే తినరా చల్లారిపోతుంది తినరా అని గిలాసు చేతికి ఇచ్చిన. గిలాసు చేతికి ఇవ్వగానే ఇంకా తినేది ఉన్నదా అన్నాడు. అయ్యా ఇంకా తినేది ఉన్నదా అంటే ఏంద్రా గట్లా మాట్లాడుతున్నావు, ఇంకా తిని ఏంటి ఏమాట రా మాట అంటే అమ్మా మేము చేసుకోము, నువ్వు ఇంటికాడ చేసేపట్టుకే తిన్నాను కానీ మేము ఓటర్లో తెచ్చుకొని తింటాం కానీ మేము చేసుకోము అందుకే అంటున్నా అన్నాడు. అమ్మాయ్యా గిలాసా చేతికి ఇచ్చిన. 2 చాయ్ తాగినాము. నేను బడికాడికి పోతున్నా, అన్నం కూర వండి పెట్టినా, తిని ఇంట్లోనే ముందు కొడుక ఏడిపోకురా ఇలా పొద్దుక వరకు ఫోన్ చేస్తారో వస్తారో రేపు పోయేది ఉండే ఇవాళ వస్తారో పిల్లలను తీసుకొని వస్తే పొద్దుకి వెళ్ళిపోదు రేపు పంచది లేదు, నువ్వు అలిగి వచ్చినావు కదా పంచది పెట్టుకొని వచ్చినావు కదా అల్లు తీసుకొని వస్తే రేపు వెళ్ళిపోదురు. నువ్వు కారు తీరేం బాగా చెప్పి కారు ఖరాబ్ అయింది అన్నాడు. కారు బాగా చెప్పి కొడుక వద్దు కారు మళ్ళీ 6 నెలల దాకా ఉట్టిగానే ఉంటుంది ఆడ ఏం బాగా చెప్పి నువ్వు ఇంట్లో ఉండని చెప్పి నేను బడికి పోయినా. నాయనా నేను బడికాడికి పోగానే పోయినాక 11 గంటలకు నాకు ఫోన్ చేసిండు నా కొడుకు. అమ్మ ఐడేని కాడి ఇంట్లో ఎన్నో పెట్టినా మర్చిపోయినా, నాకు కార్లో దొరకలేదు, ఇంటికి పోయి దేవులాడు అన్నాడు నా కొడుకు. నేను ఇంటికి పోయి ఐడేని కాడు దేవులాడితే నా పండుకున్న పక్క కాడ నా గన్వరం తలిగిచ్చిండు, కావాలని వేసిండాడు నాకు దొరకాలని. అది తీసి మళ్ళా దొరికిందిరా ఇంట్లోనే ఉంది, ఐడేని కాడు ఇంట్లోనే ఉంది, నువ్వు టెన్షన్ పడకు ఆ కార్లో దేవులాడకంటే సరే తీయమ్మన్నాడు నా కొడుకు. ఇక నేను మళ్ళీ పొద్దుగా వరకు 3 సార్లు ఫోన్ చేసిన. అయ్యా నేను 3 సార్లు ఫోన్ చేస్తే బాగా చేపిస్తున్నా వస్తున్నా అన్నాడు. నువ్వు వస్తే పోయి తోలుకొద్దాను రారా, వాళ్ళు ఫోన్ చేసిర్రా అన్నాడు. వాళ్ళు నీకు ఫోన్ చేసిర్రా అని నేను అడిగినా, నాకు చేయలేదమ్మా అన్నాడు. నాకు చేసిర్రా అని ఆడ అడిగిండు. నాకు చేయలేదురా, నువ్వు రారా కారు తీసుకొని మనమే పోయి తోలుకొద్దాను దారా, తోలుకొచ్చి రేపు బండి ఎక్కిస్తాను డ్యూటీ కాడికి వెళ్ళిపోదురా, ఇంటికి రారా అన్నా. అయ్యా నాయ్యా 4 సార్లు ఫోన్ చేస్తే 4 సార్లు వస్తున్నాడు. 5వ సార్కో 6వ సార్కో నత్తి మాట్లాడిండు. ఊకెందుకు ఫోన్ చేస్తున్నావు వస్తా కదా అని మాట్లాడిండు.
ఫోన్ కట్ చేయంగానే అయ్యా అర్ధగంట సేపటి దాకా నేను మళ్ళీ ఫోన్ చేయలేడు గదిరించి ఫోన్ కట్ చేసిండని మళ్ళీ అర్ధగంట సేపటి నుంచి మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నా ఇక ఫోన్ లేవడతలేడు నాయనా ఓ నాయనా ఓటర్లా అయితే మా ఆయన నువ్వు ఒక్కనివే ఉన్నవారంటే నేను ఒక్కని లేను నాతోటి సురేష్ ఉన్నాడు అని చెప్పిండు సురేష్ ఫోన్ ఇరా నేను మాట్లాడుతుంటే సురేష్ ఫోన్ ఇచ్చిండు సురేష్ ఇద్దరు రా నేను ఉన్న తినమ్మా ఓటర్లు ఉన్నాం మేము తినపోతే ఓటర్లు ఏమన్నా తింటాము నేను ఉన్నది అని చెప్పిండు సురేష్ పాలు విండాలని ఇంటికి వచ్చిండట కారు బాగా చేయించుకొని ఆయన వస్తానన్నాడట ఆయన వచ్చినాక సురేష్ వచ్చి ఇంటికి వచ్చి మామ ఫోన్ ఎత్తుతలేడు ఇంటికి వచ్చిండు అంటే నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేడు బిడ్డ నేనన్నా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది